ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్‌లో ట్రైనింగ్‌తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. 4 ఏళ్ళే సార్ అమ్మాయికి పెళ్ళయి. ఆ. 4 ఏళ్లలోనే బిడ్డలు, కష్టాలు. అంటే కొంచెం ఉన్న ఊపిరి ఉందేమన్నా ఆస్తో తీసుకుపోతే చనిపోయింది. తెలిసి తెలియని ఏజ్లో ప్రేమించి బయటికి వెళ్ళి పెళ్లి చేసుకోవడం వల్ల ప్రమాదం ఇదంతా విపత్తు. పాపే లేదు. అనాథలుగా మారినటువంటి చిన్నపిల్లల కథ ఇది. ఇలాంటి పసిబిడ్డలకు ఎవరైనా విద్యను అందించేటువంటి బాధ్యతలు లేకుంటే వారిని చూసుకోవడానికి ఎలాంటి దాతలు ఉంటే, స్వచ్ఛంద సంస్థలు ఉంటే, వీరికి హెల్ప్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నటువంటి వారి యొక్క గూగుల్ పే, ఫోన్పే నెంబర్స్కి డొనేట్ చేయొచ్చు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. విధి వంచిందో కాలం కాటేసిందో తెలియదు కానీ కన్న బిడ్డను తల్లిదండ్రులకు దూరం చేసిన కథ ఇది. ఇద్దరు పసిమొగ్గలను అనాథలుగా చేసినటువంటి కథ ఇది. నెల్లూరు నుంచి వారు హైదరాబాద్ సుమన్ టీవీ వరకు వచ్చి ఇక్కడ ఆ పసిమొగ్గలని ఆదుకోవడానికి పడుతున్నటువంటి వేదనని చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. వారితో మాట్లాడదాం. అసలు ఏంటి కథ, ఏం జరిగింది అనేటువంటి పూర్తి వివరాల గురించి. నమస్తే అండి ఇద్దరికి. ఏంటమ్మా, ఏమైంది? ఈ పిల్లల పరిస్థితి ఏంటి, ఏమైంది? సార్ 4 సంవత్సరాల క్రితం చాలా హ్యాపీగా ఉన్నాను సార్. పిల్లల్ని పెట్టుకొని ఒక కొడుకు, ఒక కూతురు. మీకు ఒక కొడుకు, ఒక కూతురు. చాలా హ్యాపీగా ఉన్నాను సార్. కరోనాలో కూడా నేను హాస్పిటల్ పనికి వెళ్ళి వాళ్ళని ఇంట్లోనే పెట్టి కాపాడుకున్నాను. యశోధర హాస్పిటల్కి పనికి వెళ్ళి టౌన్లో. ఈ మధ్యన అమ్మాయి 4 సంవత్సరాల క్రితం లవ్ చేసి పెళ్లి చేసుకుంది. మీ అమ్మాయి? మా అమ్మాయి. ఆ అబ్బాయి ఒక అనాథ, ఓకే, ఎవరు లేరు. చేసుకొని కొద్ది రోజులు సంతోషంగా ఉంది. తర్వాత ఈ బాబు పుట్టాడు. బాబు డెలివరీ నేనే అప్పు చేసి, మాకు గవర్నమెంట్ క్వార్టర్స్ సార్ ఎన్టీఆర్ నగర్లో, పాత ఇంద్రమ్మ కాలం క్వార్టర్స్, కానీ అట్ట మెరుగు చేసుకొని ఉన్నా. చేసే హాస్పిటల్లోనే డబ్బులు ఇచ్చి చేయించుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఈ బాబు పుట్టాడు. అట్లాగా వీళ్ళ వల్ల ఒక 4 లక్షలు అప్పు అయిపోయా. వీళ్ళిద్దరికి. ఈ అబ్బాయికి బాగా వీళ్ళ అమ్మ అంటే మీ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తారు? ఆయన ఏం పని చేస్తారు? ఏం పనికి వెళ్ళాడు సార్. కొత్తల్లో ఒక 4 రోజులు అట్లా వెళ్ళాడు. వెళ్ళి దాని తర్వాత నుంచి ఆ అమ్మాయి మ్యాగ్నెట్ అది మేకప్ చేసి 10 దాకా చదివించాను సార్. మేకప్ చేస్తేలా ఆ పనికి వెళ్ళేది. 17,000 జీతం వస్తే 5,000 ఈ బాబుకి ఒక అమ్మాయిని పట్టుకోమని 3 నెలలు బాబు కాడి నుంచి ఈ బాబుని ఒక ఆమె కాడి ఇచ్చి ఈ బాబుని నేను సాక్కునేది. పెట్టి ఆ అమ్మాయి ఇల్లు పోషించుకుంటా అంది. ఆ అమ్మాయి మధ్యలో నేను సాయం చేసుకుంటా అన్న, నేను పనికి వెళ్తా, అమ్మాయికి అప్పులు చేసుకుంటాను. ఈ అబ్బాయి పుట్టిన తర్వాత ఏంటంటే సడన్గా మా బాబుకి మలేరియా జ్వరం వచ్చి 2021 జనవరి 14 సడన్గా మలేరియా జ్వరం వచ్చి యూరిన్ ఆగిపోయింది. తర్వాత రామచంద్రాలో చూపించా, అప్పులు చేసి ఇన్ఫెక్షన్ అన్నారు కానీ పాస్ రాలా. 21, 22 ఉంటుంది. కళ్ళు అన్నీ కొంచెం చిన్నదిగా అయిపోయింది, నడక పడిపోయింది. యూరిన్కి, పాస్కి, వాష్రూమ్కి కూడా మేమిద్దరమే భుజాన చేయలేసుకొని మోసుకుపోయేది వాష్రూమ్కి. ఇంకా అబ్బాయి బాధ చూడలేక మళ్ళీ అప్పులు చేసుకొని చెన్నైకి వెళ్ళి జనరల్ హాస్పిటల్లో 1 రోజులు ఉన్నాం సార్. ఇంతకు మీ అమ్మాయికి ఏమైంది? వీళ్ళిద్దరు పిల్లలు పుట్టారు. ఆ అబ్బాయి పనికి వెళ్ళాడు. ఆ అబ్బాయి ఏంటంటే అక్కడ అప్పులు చేసేసేది. ఈ అమ్మాయిని అడ్డం పెట్టేస్తున్నాడు. చాలాసార్లు నా ముందే తిడుతుంటే పాపని నేను వాళ్ళతో గొడవ కూడా వేసా. ఆ అబ్బాయి కదా అప్పులు చేసేది, మా పాపని ఎందుకు అడుగుతారు? అమ్మాయి మెతక కొంచెం అట్లాగా చిత్రహింసలు, గొడవ పడతా అట్లాగా ఉన్నారంట. మా వీధిలో ఉన్నప్పుడు బాగున్నారు. వీళ్ళిద్దరిని మా వీధిలోనే కనింది బాడిగింట్లో. తర్వాత 4-5 సందులు అవతలకి వెళ్ళిపోయారు సార్. అక్కడ ఏందో నైట్ ఒకటే గొడవలు అంట, మాకైతే తెలియదు. పనికి వెళ్తా ఈ అబ్బాయిని, అప్పటికి వాళ్ళ ఆర్థిక సమస్యలు అని చెప్పి ఈ అబ్బాయిని కష్టమో ఇష్టం ఇన్ని అప్పులు అయిపోయినా సరే ఈ అబ్బాయిని 3వ నెల నుంచి నేనే చూసుకుంటున్నాను. ఒక బాబునే అమ్మాయి చూసుకునేది. అప్పటి నుంచి ఈ అబ్బాయిని బాగా, అందుకని కొంచెం అలవాటు అబ్బాయి చూసుకుంటుంటే సడన్గా ఆగస్టు 15 నేను ఇంట్లోనే ఉన్నాను. ఆగస్టు 15 నేను ఇంటి పనికి వెళ్తా, ఆమె లేదు, కోవూరుకి వెళ్ళిపోయింది డెలివరీ అయ్యి. నాకు 1 రోజులు సెలవు ఇచ్చేసింది. ఇంట్లోనే ఉన్నా ఈ బాబుని పెట్టుకొని. ఆమె ఈ బాబుని ఇచ్చి పంపించింది సార్ 10:30కి. నాకు లాస్ట్ సారి నాకు ఫోన్ చేసింది,
నేనేమంటే ఈ బాబుని తీసుకొని రోడ్లోకి వెళ్ళిపోయినా అంగడికి. ఫోన్ చేసింది 10:30కి, నేను 11కి వెళ్ళా. ఇంట్లో పెట్టేస్తున్నా కీబోర్డ్ ఫోన్. ఆమెను వెళ్ళి వెంటనే చేసా 11కి. ఏంది సురేఖ ఫోన్ చేసింది అని చేస్తే ఫోన్ ఎత్తలా. అంతే 11:10 కల్లా వాళ్ళ ఇళ్ళ కాడ ఒక అమ్మాయి పరిగెత్తుకుంటా వచ్చి సురేఖ అక్క ఊరేసుకుంది అని చెప్పేసింది సార్. ఇంకా పరిగెత్తుకుంటా వెళ్ళి ఇట్ట తట్టాను సార్ అని అంటే కొంచెం ఉన్న ఊపిరి ఉందేమన్నా ఆస్తో తీసుకుపోతే చనిపోయింది. హాస్పిటల్లో చనిపోయిందా? ఇంటికాడే చనిపోయిందంట. 15 నిమిషాలు అవుతుందంట. మాకైతే తెలియదు. బాబుని నా కాడికి ఇచ్చి పంపించింది, అలాగ చేసేసుకోండి. ఆ అబ్బాయి వచ్చాడంట. నేను డాక్టర్ కాడ ఉన్నాను. ఆ అబ్బాయి వచ్చి తట్టి లేపి చూశాడంట. ఇంకా చనిపోయిందని అర్థమైపోయి అక్కడే రామచంద్ర కాడే రైలు గేట్ ఉంది సార్, దాటాలి. అంటనే పోయి అక్కడ రైలు వస్తా అంటే అబ్బాయి పడు. ఆయన కూడా అబ్బాయి కూడా పడు. అమ్మాయి భర్త కూడా ఇద్దరు 15 నిమిషాల గ్యాప్. హాస్పిటల్ అట్ట చూడడం, అక్కడే పక్కనే రైలు గేట్ రామచంద్రకి ఆనుకొని ఉంటుంది. ఆ రైలు గేట్ కాడ పోయి పడిపోయాడు. ఆర్థిక పరిస్థితి బాగాలేదు సార్. ఇప్పుడు మీరు ఆ అబ్బాయికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సరిగా లేదు, ఎవరు ఫ్యామిలీ కూడా లేదు, ఆర్థికంగా కూడా లేదు. అంటే పెళ్లి ఎట్లా చేసినారు? మీరు చేసినారా? వాళ్ళు వెళ్ళిపోయినారా? అమ్మాయి వెళ్ళిపోయింది సార్. బయటికి వెళ్ళిపోయారు సార్. తీసుకొని వచ్చాం. ఇంకా మా ఊరు పెద్ద మనుషులు ఏంటంటే ఒకసారి తీసుకొని వచ్చి భయం పెడతారు. అట్లాగా ఇంకా మళ్ళీ చేస్తా అంటది. ఎందుకు పరువు బాద్ది, చేసేసింది, ఇష్టపడింది కదా మంచిగా అని చెప్పేసి ఉంటారు అనగానే సరే అని చెప్పి చిన్న వయసు అని చెప్పి వేరే దగ్గర గుళ్ళో మా బంధువుల కాడ మాట్లాడి ఊరు కాడ గుళ్ళో బాగానే చేశా ఒక అమ్మాయి అని చెప్పి చేస్తున్నాను. కానీ మొత్తం ఖర్చు సార్ వీళ్ళకి చిన్న మా బాగలేకపోయినా సరే నేనే, ఈ అబ్బాయి బాగలేకపోయినా నేనే, అన్నీ ఇట్లాగా పెట్టి మామూలుగా హాస్పిటల్కి వెళ్తున్నాను సార్. ఈ అబ్బాయిని నా కాడ తీసుకున్న కాడ నుంచి ఇంట్లో పనికి వెళ్తాను సార్. మీరేం చేస్తారా? పెయింట్ పని చేస్తారు. ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయా? మీ అబ్బాయి కూడా ఏం పని చేయలేడు పాప, ఆయన కూడా అనారోగ్య పని చేయలేదు సార్. జరిగేదే కష్టం ఉంది సార్. అట్టుంది సార్. అందువల్ల సార్ మిమ్మల్ని నమ్ముకొని వచ్చాను సార్. 4 ఏళ్ళే సార్ అమ్మాయికి పెళ్ళి అయ్యి. 4 ఏళ్లలోనే బిడ్డలు, కష్టాలు, సంతోషం అన్నీ ఇది చేసుకొని తెలిసి తెలియని ఏజ్ లో ప్రేమించి బయటికి వెళ్ళి పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చినటువంటి ప్రమాదం ఇదంతా విపత్తు. అందువల్ల ఆ అమ్మాయి వల్ల ఈ అబ్బాయి వల్ల నేను 8 లక్షల దాకా అప్పులు అయిపోయాను సార్. కొడుకు సాక్ష్యంగా సార్ అయిపోయాను. ఇప్పుడు ఏంటంటే సరే ఆ అమ్మాయి ఏమనిందంటే అందరం తలా ఒక పనికి వెళ్ళి కట్టుకున్నాలేమ్మా, ఎట్టో కొట్టు, నువ్వు పని కూడా మానేసి ఇద్దరిని నువ్వే చూసుకో, ఎట్టో కొట్టు, నేను ఇంకొక పని అయినా చేరతాను ఇట్లాగని చెప్తున్నది పాప. ఇప్పుడు పాపే లేదు. ఇప్పుడు మీకు ఏంటి ఫైనల్గా పిల్లల్ని చదివించడానికి లేదంటే పెంచడానికి ఇబ్బంది లేకుండా కొంత ఎవరైనా సాయం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వచ్చారు. అవును సార్. ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు మా ఆర్థిక సమస్యలు కొంచెం తీరితే వీళ్ళని మాకు చూసుకునేకి కొంచెం ఇది తగ్గద్దు అన్నమాట. ఈ ఆర్థిక సమస్యల వల్ల నేను పనికి వెళ్ళినా నా డబ్బులు వడ్డీలు కట్టినే సరిపోతుంది, ఈయన పనికి వెళ్ళినా వడ్డీలు కట్టినే సరిపోతుంది. ఏం లేవు సార్. గవర్నమెంట్ క్వార్టర్స్ ఉంది సార్, గవర్నమెంట్ క్వార్టర్స్. దాన్నే ఆ పంపు గింపు వేయించుకొని చేసుకోండి. ఎక్కడండి మీరు ఉండేది? నెల్లూరులో ఎన్టీఆర్ నగర్ సార్. హైవే అమ్మడి. హైవే మీద 1 బిట్ ఆర్చీ బోర్డు 1 బిట్. అది పరిస్థితి సార్. సో ఇప్పుడు ఆ అబ్బాయి ఎవరైతే మీ అమ్మాయిని చేసుకున్న అబ్బాయి అన్నాడో వాళ్ళ తరపున ఎవరు లేరా? ఒక్కరు కూడా లేరా? అది వేరే వాళ్ళు. ఆమెకి 3 కూతుర్లు 1 కొడుకు సార్. ఆమె పండ్లో ఏందో అమ్ముకుంటది. ఆమెకి ఎవరో ఇచ్చేస్తే ఇట్లాగా సాకి ఇట్లాగా పెంచింది అనమాట. వాళ్ళ కొడుకు అంతా బాగా పనికి వెళ్తాడు, అన్నీ తీసిచ్చింది. 3 కూతుర్లకి పెళ్లిళ్ళు చేసింది. ఈ అబ్బాయిని మాత్రం ఇట్లా సోదాలాగా పెంచేసి. అంటే ఒరిజినల్ తల్లిదండ్రులు లేరు? చిన్నప్పుడు ఇచ్చేసి వెళ్ళిపోయారంట. ఆ అబ్బాయిని ఆమె సాకుందంట. కనీసం వీళ్ళు పుట్టినప్పుడు కూడా వచ్చి సద్రంగా చూసిందిలా. కనీసం 1 వారం కూడా వీళ్ళని తీసుకుపోయి పెట్టుకుందిలా. ఎప్పుడో నేనే చూసి. అబ్బాయికి ఎంత ఏజ్? ఈ అబ్బాయికి ఎంత ఏజ్? ఈ అబ్బాయికి 2 పూర్తయి 3 పెట్టుంది సార్. ఈ అబ్బాయికి సంవత్సరం సార్. పాలు తాగుతాడు సార్ వాళ్ళ అమ్మకాడ. పొద్దున పాలు ఇస్తుంది, నైట్ వచ్చి నైట్ అంతా పాలు వాళ్ళ అమ్మకాడే ఉంటాడు. ఈ అబ్బాయి కూడా పాలు తాగుతాడు.
రైట్, అది పరిస్థితి. కన్న బిడ్డ ప్రేమించి పెళ్లి చేసుకొని బయటకు వెళ్ళినటువంటి తర్వాత సరే ఎలాగోలాగో వాళ్ళు కలిసి ఉంటారని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చి పెళ్లి చేస్తే ఆర్థిక ఇబ్బందులతోటి ఆ అమ్మాయిని చేసుకున్న అబ్బాయి కూడా సడన్గా నిమిషాల వ్యవధిలోనే సూసైడ్ చేసుకోవడంతో అనాథలుగా మారినటువంటి చిన్నపిల్లల కథ ఇది. ఒకవైపు సరే అమ్మమ్మ తాతయ్య వారు చూసుకుందామని చెప్పేసి అనుకున్నా కూడా వాళ్ళకు ఉన్నటువంటి కొడుకు పరిస్థితి కూడా, ఏజ్కి వచ్చినటువంటి కొడుకు పరిస్థితి కూడా తీవ్రమైనటువంటి అనారోగ్య పాలవడంతో ఆయనను చూసుకోవడానికి కూడా సరిపోవట్లేదు వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంటూ కూడా చెప్తున్నారు. ఒకవైపు కొడుకు అనారోగ్య పాలై ఆయన బడ్డనుగా పడినటువంటి సందర్భంలో మనవాళ్ళు కూడా వాళ్ళని చూసుకోవడానికి కూడా కొంత ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామంటూ, అప్పుల పాలయ్యామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పసిబిడ్డలకు ఎవరైనా విద్యను అందించేటువంటి బాధ్యతలు లేకుంటే వారిని చూసుకోవడానికి ఏమైనా సహాయం చేస్తే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో వారు ఈరోజు నెల్లూరు నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి సుమన్ టీవీ ఆఫీస్కి రావడం జరిగింది. సో ఎవరైనా దాతలు ఉంటే, స్వచ్ఛంద సంస్థలు ఉంటే, వీరికి హెల్ప్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నటువంటి వారి యొక్క గూగుల్ పే, ఫోన్పే నెంబర్స్కి డొనేట్ చేయొచ్చు. అదేవిధంగా వీరికి కాంటాక్ట్ అయ్యి ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు అంటే నేరుగా పిల్లలకు సంబంధించి విద్యకు కానీ వారికి భవిష్యత్తుకు సంబంధించి ఎవరైనా చూసుకున్న వాళ్ళంటే కూడా ఆ బాధ్యతలు కూడా తీసుకోవచ్చు.